పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా కూడా తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. అమెరికా, దక్షిణ కొరియా కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. ఈ విన్యాసాలు తమపై దాడి చేసేందుకు ముందస్తు సన్నాహాలేనని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోపించారు. అమెరికా ఇలాగే దూకుడు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన అయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ కావటం పట్ల ఉత్తర కొరియా హర్షం వ్యక్తం చేసింది. ఆయనకు తన సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇరాన్ ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తామని పేర్కొంటూ అమెరికా ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో ఇరాన్కు అండగా ఉత్తర కొరియా యుద్ధంలోకి దిగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. ఇది ప్రధానంగా రాజకీయ వ్యూహాత్మక సంకేతాలు ఇస్తూ అమెరికా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం మాత్రమేనని విశ్లేషకుల అంచనా. భవిష్యత్తులో ఆయుధ సహాయం లేదా సాంకేతిక మద్దతు ఇవ్వడం సాధ్యమే కానీ సైనిక బలగాలను పంపే అవకాశం చాలా తక్కువ. మరోవైపు ఇటీవల ఉత్తర కొరియా తన సైనిక శక్తిని ప్రదర్శించింది. చోహ్యూన్ అనే భారీ యుద్ధ నౌక నుంచి క్రూయిజ్ మిసైల్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగాన్ని కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె జూయేతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ క్రూయిజ్ మిసైల్ సముద్రం నుంచి ఉపరితల లక్ష్యాలను దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సుమారు 3 గంటల పాటు నిరంతర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఉత్తర కొరియా ఒకటి. ఈ దేశానికి 50 నుంచి 100 వరకు అణ్వాయుధాలు ఉన్నట్టు అంచనా. అంతేకాదు అమెరికాకు నేరుగా లక్ష్యంగా చేసుకునే హవ్సాంగ్ 18 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ కూడా దాని వద్ద ఉంది. అదే సమయంలో రాడార్కు దొరకని హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీ కూడా ఉత్తర కొరియాకు ఉందనేది విశ్లేషకుల మాట. ఇక రష్యా, చైనా వంటి అగ్రదేశాల మద్దతు ఎలాగూ దానికి ఉంది. అందుకే కిమ్ని టచ్ చేయటం ఇప్పట్లో ఎవరి తరమూ కాదనేది నిజం.